పిల్లల విషయంలో దుస్తులు అంటే బట్టలు పెద్దవాళ్ళు అసలు కాటన్ చీరలు కట్టడం లేదు. మగవాళ్ళు కూడా లుంగీలు కాటన్ ఉండవు. ఇప్పుడు నైట్ డ్రెస్సులు, ప్యాంటులు, షర్ట్లు, నైట్ డ్రెస్సులు ఇవి వాడి అసలు మన ఇంట్లో కాటన్ బట్టలు వేయడమే కష్టమైపోయింది. కాబట్టి మనం మొదటి నుంచి కూడా కాటన్ ఏమన్నా ఉంటే అవి జాగ్రత్తగా పెట్టి పిల్లలకి ఉపయోగించేటట్టు ఉంచాలి. దాని తర్వాత పిల్లలకు కూడా అదొక అన్నమాట. అమ్మో గొప్పవి 200, 300 పెట్టి డ్రెస్సులు వేస్తే చాలా బాగుంటాయి. అది అప్లిక్ వర్క్ చేసినవి, దాని మీద ఇంతింతలా బొమ్మలు అవి వేసి అవి ఎంత పెద్దగా తీసుకుంటారంటే 300 పెట్టినాం కదా, కాబట్టి వాడి 1 year అయిపోయే వరకు కూడా వాడికి పనికి రావాలి. అది ఎక్కడికి వస్తుంది? మోకాళ్ళ వరకు వస్తుంది. కాబట్టి మనం సెలెక్ట్ చేసేటప్పుడే చీప్గా మీరు 500 ఖర్చు పెట్టండి, కానీ ఆ 500లో కాటన్వి వాళ్ళకి సరిపోయేటటువంటివి 3 జతలు తీసుకోండి, మార్చండి కావలిస్తే. కానీ మనం ఆ గొప్పవాళ్ళలాగా 500 డ్రెస్సులు, చిన్న పిల్లలకు కూడా 500, 300 పెట్టి డ్రెస్సులు తీసుకుంటారు. అది కాకుండా మామూలుగా ఈ ప్యాడ్స్ మనం ఏమో పాతకాలంలో అయితే లంగోటీలు అనేవాళ్ళు, ఇప్పుడు అవి తీసుకొస్తారు. అయితే అవి ఎంత వాడి షేపే మారిపోతుంది, ఇంత లావు. ఎందుకంటే మార్చటం బద్ధకం. కానీ మనం కుట్టినవి, నేను చాలా మటుకు ఇంకో వీడియో చెప్పినప్పుడు ఆడపిల్లలకి వేరే రకంగా, మగపిల్లలకి పసిపిల్లల్లోనే ఆడపిల్లలకి వేరు కుట్టాలి, మగపిల్లలకి వేరే కుట్టాలి. అది ఎంత దగ్గరగా ఓ 2 నెలలు 3 నెలల వరకు కామన్ ఉన్నా పర్వాలేదు. 3వ నెల అయిపోయిన తర్వాత పిల్లలకి మార్పు చేయాలి. అబ్బో అవన్నీ కుట్టడం మా చేత కాదండి. పోగు పెట్టడం కూడా చేత కాని ఆడవాళ్ళు ఉంటారంటే నాకు ఆశ్చర్యం. మీరు వేరే మిషన్ అవసరం లేదు, ఏమీ లేదు, పోగు పెట్టండి అంతే. అవి ఎందుకంటే కాటన్వి, పాతవి కాబట్టి ఒక 4 సార్లు వేయంగానే అవి దాని పని అయిపోతాయి, తీసేసేయండి. కానీ మనం ఇంట్లో వాటి గురించి కుట్టడం నేర్చుకోవాలి. నేర్చుకుని అవే ఉపయోగిస్తే మంచిది. అంతేగాని ఆ బజార్లో కొన్నవి ప్యూర్ కాటన్ ఉండదు. వాటిని ఉపయోగించడం వల్ల పిల్లలకు కూడా ఒక రకమైన ఎలర్జీ వస్తుంది. తర్వాత వాళ్ళు మంచిగా అంటే ఫ్రీగా మూవ్ కాలేరు. కాబట్టి మనం అవి 2 రకాలుగా కుట్టి పిల్లలని మంచి డ్రెస్సులు, మెత్తగా ఉండేటట్టు టవల్స్ కూడా టర్కీ టవల్ వాడాలండి. ఆ టర్కీ టవల్ ఎంతలా ఉంటుంది, ఎంత రఫ్గా ఉంటుంది. దానికంటే మన పాత చీర ముక్కను, పాతలు ఇవన్నీ ఈ కాలం వాళ్ళకి నచ్చవు. మనకేం కర్మ ఆ పాతవి వాడడం అనుకుంటారు. కానీ ఆ కొత్తవి అట్లా వాడే బదులు ఇవి వాడటమే మంచిది. ఎవరైనా వస్తున్నారనుకోండి, అప్పుడు పక్కన పెట్టండి, వాటిని యూజ్ చేసినట్టు నటించండి. ఇప్పుడు ఈ కాలంలో అన్నీ నటనలే. కాబట్టి అవి పెట్టి ఆ టర్కీ టవళ్ళు, ఆ నాప్కిన్స్ అవన్నీ కూడా మోడర్న్వి కాకుండా మనం చేతితో కుట్టిన కాటన్వి, పాతవి ఉపయోగించుకోవటం నేర్చుకోండి. మీకు కావలిస్తే నేను అవి ఎట్లా కుట్టాలి, ఏం చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి అది కూడా చెప్తాను. తర్వాత మీరు అవి ఉపయోగించి పిల్లల్ని మంచిగా పెంచుతారని ఆశిస్తున్నాను.